ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. తే చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళకి బాసరా సరస్వతి. బాసరా సరస్వతి ఎక్కడ ఉందంటే నిజామాబాద్ గోదావరి నది తీరాన. లాస్ట్ శక్తిపీఠం, ఫస్ట్ శక్తిపీఠం శాంకరదేవి, సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి, మూడో శక్తిపీఠం శృంఖలాదేవి, నాలుగో శక్తిపీఠం చాముండేశ్వరి, ఐదో శక్తిపీఠం జోగులంబ, ఆరో శక్తిపీఠం బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, విశాలాక్షి, వైష్ణదేవి, లాస్ట్ బాసర సరస్వతి. శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగం లోపల కలిసి ఉన్నవి ఒకటి శ్రీశైలం, రెండోది ఉజ్జయిని, మూడోది కాశీ. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. చదువుమని చదువుకున్న వాళ్ళకి ఒక్కసారి బాసర సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుని రండి. మీకు నిజంగానే మీ మీద ఉన్న శరీర దరిద్రం అంతా వదిలిపోతుంది. చదువులో చాలా బాగుంటారు, మనసు శాంతం ఉంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, మైండ్ సాఫ్ ఉంటుంది, చదువులో ఫస్ట్ ఉంటారు మీరు, చాలా బాగుంటుంది. బాసర సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరాభ్యాసం తప్పనిసరి చేసుకురావాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ముక్కు మీదనే కోపం, సరళమని వస్తుంది కోపం. ఉన్నమాట ఉన్నట్టే చెప్పడం, భయపడడం లేదు. ఎంత తీస్మార్కుడు ఉన్నవాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు, వెనక జరగరు, ఎవరికి భయపడరు, ఎవరికి మాట మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు, మంచి తెలివి నుంచి పని చేస్తారు. కానీ ఇంటి లోపల కళ్యాణం, పెళ్ళి ఆగిపోయిన వాళ్ళకి ఈసారి పెళ్ళి చేయాలి, కళ్యాణం జరగాలి, ఇంటి లోపల చాలా రోజుల నుంచి చేయాలని అనుకున్న వాళ్ళు, ఇంతకుముందు కూడా వచ్చింది సంబంధం పోయింది, ఇంతవరకు వచ్చింది పోయింది సంబంధం, రావడం పోవడం, కానీ మళ్ళీ వెళ్ళిపోవడం, కళ్యాణం జరగకపోవడం. ఏమాయరా ఈ అబ్బాయికి అమ్మాయికి ఈమెకు తగ్గట్టు వాళ్ళు పెళ్ళిళ్ళైనాయి, పేరెంటలు అయినాయి, పిల్లలైనరు, మంచిగా లెవెల్గా నడుస్తుండ్రు, మరి వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని మీ పెద్దలు చాలా బాధపడుతున్నారు. తగ్గట పైస గుడుక ఉంది, పైసా లేకపోతే గుడుక అప్పు తీయని గుడుక బలం ఉంది, అప్పు లేకపోతే గుడుక ఉన్న ఏదన్నా అంత ఇదే అదో అమ్మి చేద్దామన్నట్టు, పెళ్ళి చేద్దామన్నట్టు ఉంది, కానీ ఆడ జరగటం లేదు. ఇది జరగడం లేదంటే దీనికి అర్థం ఒకటి, కొంత దోషం ఉంటుంది. దోషం అంటే నాగదోషమైనా కానీ, కాలసర్ప దోషమైనా కానీ, కుజదోషమైన కొన్ని చాలా ఉన్నాయి. దోషాలు చాలా ఉన్నాయి. దోషాలు ఈ దోషం లోపల ఉంటే ఏమవుతుందంటే ఏ పనైనా కానీ దగ్గరదంగా వస్తుంది, దూరం అయిపోతుంది. అలా కాకుండా మీరు తొండికి అట్టిట్లా 10 రూపాయలు ఎక్కువ తక్కువ పెట్టి పెళ్లి చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులు బాగుండే, ఆ తర్వాత ఏమైందంటే ఒకరు చూస్తే మాట పడదు. పాముకు ముంగుస పరినట్లు ఎట్లా ఉంటుందో భార్య భర్తలకి అట్లా ఉంటుంది. నాగదోషం ఉంది, దాన్ని నివారణం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ నాగదోషం అట్లే పెట్టుకొని మీరు ఏదేదో చేస్తామంటే 10 కాదు 100 ఖర్చు చేసినా పనులు ముందులో మంచిగా సరిగా జరిగాయి. ముందు మీరు ఇంత చేసింది దేని గురించి, వాళ్ళు ఇద్దరు బాగుండాలని, భార్య భర్తలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ సంసారం బాగుండాలి, వాళ్ళకి పిల్లలు కలగాలి, వాళ్ళు బాగుండాలని ఎంతో కోటాను దేవతలకి తలుసుకొని రంగవైభోగంగా పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కొట్లాడుకుంటా, పాముకు ముంసే ఎట్లా పడుతుందో అట్లా కొట్లాడుకుంటా, ఏదేదో చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఎక్కడ శాంతి ఉంటుంది? ఏమాయరా ఏకుపోయి మీకు ఇట్లా అయ్యారా అన్నట్టు మీరు బాధపడతారు. ఇది అంతా కాదు, ఇదంతా అబద్ధం. ఇది ఏమిటిదంటే ఇది దోషవరణ అంటే ఇది దూరం చేసుకోవాలి. దూరం చేసుకుంటే వాళ్ళు మంచిగా నీటుగా ఉంటారు, వాళ్ళ తప్పు లేదు. అది ఏమిటిదంటే ఆ దోషం ఉన్నందు వలన అది ఎన్నో కారణాల వలన వస్తుంది. దోషం ఎన్నో ఎట్లా వచ్చింది ఏమో అనుకుంటున్నవచ్చు, కానీ ఆ దోషం ఎన్నో కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి ఆ దోషం రానికి. ఆ దోషం తొలగించుకుంటే వాళ్ళు చాలా బాగుంటారు. పిల్లల సంసారం పిల్లలు గుడక పుడతారు, సంసారం గుడక బాగుంటుంది. నాగదోషం ఉంటే సంతానం గుడక కలగరు, అది కాక భార్య భర్తలు గుడక సరిగా ఉండరు, మనసు శాంతం ఉండదు, వాళ్ళకి మెయిన్ తిన్నాన్నం గుడక పైకి పట్టదు.
ఇది నిజమైన మాట. ఇది మీరు దూరం చేసుకోండి, ఇది చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా మంచి కలిసి వస్తుంది. ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకున్నా, ఎక్కడ పోయి ఏ దేశం పోయి ఆ దేశంలో పోయి 190 పనులు ఉంటాయి. ఏదో ఒక జాబ్ అయినా చేయాలి, బిజినెస్ అయినా చేయాలి. అక్కడ పోయి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా వెళ్తారు. ఈసారి అవుతుంది. ఈ వారం రోజుల లోపల ఏదైతే మీరు మనసులో కోరిక అనుకుంటున్నారో అది జరుగుతుందో జరగదో, ఎట్లయితుందో ఇట్లయితే అనుకుంటూ మీరు చాలా బాధపడుతున్నారు కదా. ఈ బాధ అంతా పక్కగా పెట్టండి. ఈసారి మీ అనుకున్న కోరిక అనుకున్నట్టే జరుగుతుంది. చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వస్తుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలే పడ్డాయి, 4 పడ్డాయి గవ్వలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే గురుబలం గుడుక 2 ఉంది, శని బలం గుడుక 2 ఉంది. తరాజుల తూగినట్టే, ఇటు లాభం ఇటు లుక్సాన్, ఇటు రావటం ఇటు పోవటం. ఇది చేద్దామంటే ఇది వద్దన్నట్టు. ఇది అటు ఇటు 2 సరిగా నడుస్తున్నారు. కొంచెం నిదానంగా ఆలోచించి నడవండి, చాలా బాగుంటుంది. బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకొని ఆ తల్లి దర్శనం చేసుకుని రండి, అంత మీకు బాగుంటుంది. మీకు ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉంది చెప్పేస్తా. నమస్కారం. ఓ